ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతివ్వడంతో మిడిల్ ఈస్ట్ అంతా ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై బాంబులతో దాడి చేసింది. తర్వాత కొన్ని గంటలకే ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెల్ అవీవ్లో దట్టమైన పొగ ఆవరించింది. వీధులు నిర్మానుష్యంగా మారాయి. క్షిపణుల వర్షం నుంచి తప్పించుకునేందుకు స్థానికులు పరుగులు పెట్టారు. మధ్య ఇజ్రాయెల్లోని ఒక భవనం ఇరాన్ దాడిలో కుప్పకూలింది. బెన్ గురియన్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. దాడుల్లో 11 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపింది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికినట్లయింది. ఈ సందర్భంగా ట్రంప్ 2 దేశాలను అభినందించారు.